అంటే అబ్బాయిల గురించి పక్కన పెడితే చాలామంది అమ్మాయిలు కానీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లు కానీ ఏం చెప్తారంటే మేము ఇంట్లోనే ఉంటున్నాము, వంట చేస్తున్నాము, ఇల్లు సర్దడము అది ఇది ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. సో ఈ పనులు చేయడానికే మాకు ఎక్సర్సైజ్ లాగా ఫీల్ అవుతున్నాం మేము, ఇంకా ఎక్సర్సైజ్ చేయడం ఎందుకు అలా అంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది పీసీఓడి పీసీఓఎస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్మాయిలకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ. వాళ్ళకి ఏం చెప్తారు? సో బేసికలీ ఇది మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. సో మన ఇండియన్ ఉమెన్ మెంటాలిటీ అలా అయిపోయింది కొన్ని సంవత్సరాల తరబడి. సో ఇంటి పనులు చేస్తున్నాం కదా ఇంకా అదే ఎక్సర్సైజ్ అనుకుంటారు. సో ఎంత ఇంటి పనులు చేసినా ఎంత ఏది చేసినా కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ యోగా ఆర్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే సో ఇంటి పనులు చేస్తున్నారు కరెక్టే, కానీ ఇప్పుడు ఆ ఇంటి పనులు చేయడం వల్ల లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అయితే యాక్టివేట్ అవుతలేవు కదా. ఇప్పుడు నార్మల్ ఇంటి పనులు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు తూడవడం, ఇల్లు ఊకడం, ఓకే ఈ మజిల్స్కి చిన్న చిన్న మజిల్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది, కానీ ఓవరాల్ బాడీ ఎక్సర్సైజ్ అయితే అవుతలేదు కదా. ఓకే సో వంట చేస్తున్నారు లేదంటే ఏదైనా బట్టలు మడత చేస్తున్నారు, సో అవి చేయడం వల్ల చిన్న చిన్న మజిల్స్ యాక్టివేట్ అవుతున్నాయేమో, కానీ ఓవరాల్గా బాడీ అయితే ఎక్సర్సైజ్ అవ్వట్లేదు కదా. సో ఓవరాల్ బాడీ యాక్టివేట్ అవ్వడానికి, ఓవరాల్గా మన ఫిట్నెస్ లెవెల్స్ని పెంచుకోవడానికి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే ఎస్పెషల్లీ ఉమెన్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఓ ఇంట్లో ఒక ఉమెన్ స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటేనే ఆ ఇల్లు కూడా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి సో ఆల్ ద ఇండియన్ ఉమెన్, ఆల్ ద ఎస్పెషల్లీ ద మదర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మొత్తం మీ మీదే డిపెండ్ అయి ఉంది. ఓకే, చాలా బాగా చెప్పారు.